డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోతలు అమెరికాకు భస్మాసుర హస్తంగా మారుతున్నాయి. సామాన్యుల నుంచి రైతుల వరకు అమెరికాలో గగ్గోలు పెడుతున్న పరిస్థితి. తాజాగా చైనా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ గమనిస్తే తెలిసింది ఇదే. చైనాపై ట్రంప్ ఏకంగా 150% వరకు సుంకాల మోత మోగించారు. ఈ చర్యపై గుర్రుగా ఉన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైలెంట్ గానే అమెరికాకు గట్టిగా బదిలిచ్చారు. అమెరికా నుంచి సోయాబీన్ దిగుమతులు నిలిపివేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఒక సోయాబీన్ గింజ కూడా అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకోలేదు. ఈ చర్య ద్వారా ట్రంప్ సుంకాల మోతకు జిన్పింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా నుంచి సోయాబీన్ అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా టాప్ ప్లేస్లో ఉంది. గత ఏడాది సెప్టెంబర్లో 1.7 మిలియన్ టన్నుల సోయాబీన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది చైనా. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో అమెరికా నుంచి సోయాబీన్ దిగుమతులు లేవన్నది చైనాలో వాణిజ్య గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా నుంచి కాకుండా బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి పెద్ద మొత్తంలో సోయాబీన్ దిగుమతులను పెంచుకుంది. బ్రెజిల్ నుంచి చైనాకు సోయాబీన్ దిగుమతులు 29.9% పెరిగి 10.96 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. అలాగే అర్జెంటీనా నుంచి 91.5% సోయాబీన్ దిగుమతులు పెరిగి 1.17 మిలియన్ టన్నులకు చేరుకుంది. మొత్తానికి ట్రంప్ తారీఫ్లకు చైనా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్తో అమెరికా రైతులకు $100 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు.